వెల్కమ్ టు అక్షరమాల. ఈరోజు అక్షరమాలలో ఏపీ టెట్లో ఇచ్చిన మ్యాథ్స్ సమ్స్ కొన్ని చూద్దాం. ఒక పాచికను దొర్లించినప్పుడు వచ్చిన సంఖ్య 2 మరియు 3ల రెండిటి గుణిజం కావడానికి సంభావ్యత ఎంత? ఆన్సర్ చూడండి. పాచికను దొర్లించినప్పుడు ఎన్ని పర్యవసానాలు ఉంటాయి? అసలు మొత్తం 6. మొత్తం పర్యవసానాలు ఎన్ని? 6. ఏంటివి అవి? 1 2 3 4 5 6. మరి 2 3 లెక్క రెండిటి గుణిజం అవ్వాలి. రెండిటి గుణిజం అంటే ఒక గుణిజాలు ఏంటి చూడండి. 2 4 6 8 10 కదా. అలాగే 3 యొక్క గుణిజాలు చూడండి. 3 6. ఈ రెండింటికి కలిపి గుణిజం ఏమవుతుంది? 2 3ల గుణిజం 6 అవుతుంది. అంటే కామన్గా ఉండేది 6. అంటే అనుకూల పర్యవసానాలు ఏంటిది? 6. అంటే మొత్తం ఎన్ని? ఒకటి మాత్రమే. రెండిట్లను 6 అనే దాంట్లో మాత్రమే 2 3 కూడా డివిజిబుల్ అవుతాయి. అంటే మొత్తం ఎన్ని? ఒకటే ఉంది పాసిబుల్. మరి మనకి సంభావ్యతకి ఫార్ములా ఏంటి? అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసానాల సంఖ్య. మొత్తం పర్యవసానాల సంఖ్య. అనుకూల పర్యవసానాలు ఎన్ని? ఒకటే కదా మనకి. 1 బై మొత్తం పర్యవసానాలు ఎన్ని? 6. మనకు ఆన్సర్ వచ్చి 1/6. కరెక్ట్ ఆన్సర్ 1/6. ఒక జత పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం 24 అయినా ఆ కోణాలు ఏంటి? ఇక్కడ చూడండి. పూరక కోణాల కొలతలలో వ్యత్యాసం ఇచ్చాడు. వ్యత్యాసం అంటే రెండు కోణాల యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. ఎంతంట? ఆ రెండు కోణాలు ఏంటో తెలియదు కాబట్టి మనం ఎక్స్ వై అనుకుందాం. ఆ రెండిట్ల డిఫరెన్స్ ఎంత? x - y = 24. 24 అని ఇచ్చాడు. అసలు పూరక కోణాలు అంటే ఏంటి? ఏవైనా రెండు కోణాలు మొత్తం 90 degrees అయితే వాటిని పూరక కోణాలు అంటారు. వాటి యొక్క డిఫరెన్స్ ఇచ్చాడు. మనం ఆ కోణాలు ఏంటో కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి. x - y = 24, x + y = 90. ఈ రెండు ఈక్వేషన్స్ని యాడ్ చేయండి. +y - y క్యాన్సిల్ అవుతుంది. మనకి ఏం మిగులుతుంది? 2x = 0 + 4 4, 9 + 2 11. ఇప్పుడు చూడండి. 2 అనేది 114లో n టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. 5 2s are 10, 2 7s are 14. అంటే ఒక కోణం వచ్చిందన్నమాట. ఎంత? 57. x వాల్యూ తెలిసింది. ఈ y వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి. ఈ వాల్యూని అందులో రీప్లేస్ చేయండి. 90లోంచి 57ని తీసివేయండి. అప్పుడు y వాల్యూ వచ్చేస్తుంది. సబ్ట్రాక్షన్ చేయండి. 10 అవుతుంది. 10 - 7 అంటే 3. ఇది 8 అవుతుంది. 8లోంచి 5 పోతే 3. y = ఇప్పుడు మనకు ఆ రెండు కోణాలు వచ్చేసినాయి కదా. ఏంటిది? ఒకటి 57 degrees, ఇంకోటి 33 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం ఎంత? అసలు ఏమంటారు? వీటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు కదా. అసలు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటారు. అంటే 2 కన్నా ఎక్కువ కారణాంకాలు ఉంటే వాటిని సంయుక్త సంఖ్యలు అంటారనమాట. ఇప్పుడు చూడండి. మొదటి 5 సంయుక్త సంఖ్యల మధ్యగతం. ఫస్ట్ చూడండి. 1. మొదటి 5 ఫస్ట్ నెంబర్స్. 1 అనేది ప్రైమ్ కాదు, ఈవెన్ కాదు. నెక్స్ట్ నెంబర్ 2 ఈవెన్ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ 3 అనేదానికి 3 అనే నెంబర్ తీసుకోండి. ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి? 1 మళ్ళీ 3. 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 నెంబర్ని తీసుకోండి. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 అనేది ఒకటి, 2 అనేది ఒకటి, 4. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. మొత్తం 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కారణంగా. నెక్స్ట్ నెంబర్ చూడండి. 5 కూడా ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ నెంబర్ 6 తీసుకోండి. 6 కూడా కాంపోజిట్ నెంబర్. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 6కి 1 ఉంటుంది, 2 అనే ఉంటుంది, 3 ఉంటుంది, 6 అనే ఉంటుంది. సో 6 అనేది ఒకటి కాంపోజిట్ నెంబర్. నెక్స్ట్ 7 అనే నెంబర్ తీసుకోండి. 7 కూడా ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 8 2 అనేది కాంపోజిట్ నెంబర్ అవుతుంది. 8కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 1 2 4 8. 4 ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ చూడండి. 9 కూడా కాంపోజిట్ నెంబరే. నెక్స్ట్ 10
10 కూడా కాంపోజిట్ నెంబర్. ఇప్పుడు చూడండి, మనకు మొదటి 5 సంయుక్త సంఖ్యలు వచ్చేసినాయి. 5 4 6 8 9 10 వచ్చేసినాయి కదా, 5 నెంబర్స్. వీటిని మధ్యగతం కనుక్కోవాలి. మధ్యగతం ఎలా కనుక్కుంటారు? అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ రాయండి ఇచ్చిన నెంబర్స్ని. ఆల్రెడీ అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కదా. మధ్యగతం అంటే ఇచ్చిన సంఖ్యలు అనేవి బేసి సంఖ్యలో ఉంటాయి. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 అనేది బేసి సంఖ్య అయితే మనకి మధ్యగతం ఎలా కనుక్కుంటారు? n బేసి సంఖ్య అయితే మధ్యగతం అనేది n+1/2 అను. n+1/2 అనేది మధ్యగతం అవుతుంది. ఇక్కడ n ఎంత? n అంటే ఏంటి? మనం ఎన్ని సంఖ్యలు కనుక్కోవాలో అది n. 5+1/2. 5+1 ఎంత? 6. 6/2 అంటే 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్స్లో 4 6 8 9 10 ఈ టూ నెంబర్స్ కలిపితే థర్డ్ నెంబర్ ఏది? 8 కదా. ఇదే మధ్యగతం అవుతుంది మనకి. దేర్ఫోర్ మధ్యగతం = 8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11 సెంటీమీటర్ల భుజంగా గల ఘనం యొక్క ఘనపరిమాణం ఎంత? ఘనం యొక్క ఘనపరిమాణం కనుక్కోమంటున్నాడు. ఇక్కడ ఘనం యొక్క భుజం ఇచ్చాడు. భుజం ఎంత? ఎన్ని సెంటీమీటర్లు? 11 సెంటీమీటర్లు అంట. అయితే ఘనపరిమాణం ఎంత అన్నాడు. మరి ఘనం యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటి? L3. భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము. సొల్యూషన్ చూడండి. ఘనం ఇచ్చాడు కదా, ఘనం యొక్క భుజం ఎంత? 11 సెంటీమీటర్లు. మరి ఘనపరిమాణం ఫార్ములా ఏంటి? ఘనం యొక్క ఘనపరిమాణం V = A³ ఘనపు సెంటీమీటర్. A³ అంటే 11 × 11 × 11. చూడండి, 11 ఎంత? 121. 121 × 11. 121 × 11 అంటే ఎంత? 1331. మరి యూనిట్స్ ఏమని రాయాలి? ఘనపు సెంటీమీటర్. సెంటీమీటర్లో ఇచ్చాడు కాబట్టి ఘనపు సెంటీమీటర్. ఇది ఘనం యొక్క ఘనపరిమాణం 1331. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 40లో 23% x అయితే 23లో 40% ఎంత? 40లో 23% అన్నా 23లో 40% అన్నా ఒకటే. ఒకసారి ఎలాగో చూద్దాం. ఇప్పుడు చూడండి, 40లో 23%. 23% సింబల్ తీసేసి మనం ఏం చేయాలి? 100తో భాగించాలి. 40లో 23% అనేది ఎంతంట? ఎక్స్కి ఈక్వల్ అంట. ఇప్పుడు ఈ జీరో క్యాన్సిల్ అయింది. మనకి రిమైనింగ్ ఎంత మిగిలింది? 4 × 23/10 = x. 423 ఎంత? 4 3 12, 2 4 8, 1 9/10 = x. అప్పుడు x వాల్యూ ఎంత? 4 × 23/10 అంటే 423 ఎంత? 92/10. 92/10 అంటే ఎంత? 9.2. x వాల్యూ ఎంత? 9.2. 9.2 = x. 23లో 40% అన్నాడు. 40% సింబల్ తీసేసి 100తో డివైడ్ చేయాలి. ఎంత అవుతుంది? ఈ జీరో క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఎంత? 23 × 4/10. 23 4 ఎంత? 3 4 12, రిమైనింగ్ 1 ఉంది. 2 4 8 + 1 9. 92/10. 92/10 అంటే ఎంత? 9.2. 9.2 అంటే ఎంత వచ్చింది మనకు? ఆల్రెడీ ఆ వాల్యూ x అంటే 40లో 23% అన్నా 23లో 40% అన్నా ఒకటే.